గోషమహల్లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కలకలం రేపాయి. రాజాసింగ్ 1000 కోట్ల సవాల్ కు బీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్ ప్రతి సవాల్ విసిరారు. గోషమహల్లోని కోటి, అబ్విట్స్, ఎంజే మార్కెట్, సిబిఎస్, జుమారాత్ బజార్ ప్రధాన చౌరస్తాలలో అధికార పార్టీ నేతల ఫ్లెక్సీలు పెట్టారు. ఇక రాజాసింగ్ 1000 పోర్లు దండాలు పెట్టినా 1000 కోట్లు పంచినా ఓట్లు వేయరని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఇక రాజాసింగ్ 9 ఏళ్లలో గోషమహల్ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఛాలెంజ్ ఏంటంటే రాబోయే గోషమహల్ ఎన్నికల లోపల తన ఎమ్మెల్యే పదవికి మళ్లీ గెలుస్తానని 3 సార్లు ముచ్చటగా నేను విజయం సాధిస్తానని, నా విజయాన్ని ఏ శక్తి కూడా ఆపలేదని ఛాలెంజ్ విసిరిండు. నేను రాజాసింగ్ విసిరిన ఛాలెంజ్ ని నేను స్వీకరిస్తా ఉన్నా. రాజాసింగ్, నువ్వు 1000 కోట్లు పంచినా, 1000 పొర్లు దండాలు తీసినా, తల కింద పెట్టి కాళ్ళు పై పెట్టి నడిచినా నువ్వు ఈ గోషమహల్ నుంచి గెలవలేవు. ప్రజలు ఎప్పుడెప్పుడా ఎన్నికలను చూస్తా ఉన్నారు. నిన్ను ఇంటి బాట పట్టిస్తారు.